subscribe to my channel. And also press this bell icon. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. Today I discuss about 7th class first chapter integers. First introduction. Integers are represented by positive and negative numbers. అంటే integers మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ద్వారా మనం ఇంటీజర్స్ అనే నెంబర్స్ ఎలా ఉంటాయని మనం రిప్రజెంట్ చేసి చూపిస్తాం. నెక్స్ట్ దిస్ ఈస్ ద పాజిటివ్ నెంబర్స్ 0 నుంచి 1 2 3 4 5 6 7 and so on. This is the positive numbers. This is the negative numbers అంటే -1 0 -1 -2 -3 -4 -5 and so on. వీటిని నెగిటివ్ నెంబర్స్ అంటారు. ఓకేనా? దిస్ ఇస్ ద నెంబర్ లైన్. లుక్ ఎట్ ద నెంబర్ లైన్. దిస్ ఇస్ ద నెంబర్ లైన్. 0 is the center point. 1 2 this is the right side ఉన్న వాటిని మనం పాజిటివ్ నెంబర్స్ అంటాం. అంటే ప్లస్ పాయింట్ ప్లస్ ఉన్న వాటిని మనం పాజిటివ్ నెంబర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 5 6 7 and so on. These numbers are called positive numbers. చూడండి, ఇటు లెఫ్ట్ సైడ్ చూడండి. లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్స్ 0 -1 మైనస్ వాల్యూ చూడండి. మైనస్ వాల్యూ ఉన్న నెంబర్స్ మనం ఏమంటాం? నెగిటివ్ అంటాం. నెగిటివ్ నెంబర్స్ అంటాం. నెగిటివ్ నెంబర్స్. ఓకే, -1 -2 -3 -4 -5 -6 and so on. These numbers are called negative numbers. So next continue the exercise 1. First question, some integers are marked on number line which is biggest and which is smallest. అంటే this is the number line. నెంబర్ లైన్ ఇచ్చేది ఇప్పుడు ఇటువైపు రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్లో బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ అంటున్నాడు. అంటే పాజిటివ్ నెంబర్స్ ఆర్ బిగ్గెస్ట్ నెంబర్స్, ఎందుకంటే ప్లస్ వాల్యూ ఇస్ ద బిగ్గెస్ట్, మైనస్ వాల్యూ ఇస్ ద నెగిటివ్ నెంబర్స్ ఆల్సో స్మాలెస్ట్. ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్? బిగ్గెస్ట్ నెంబర్ ఇస్ 2. స్మాలెస్ట్ నెంబర్ ఇస్ -3 వస్తుంది, ఎందుకంటే నెగిటివ్ నెంబర్ మైనస్ ఉంది కాబట్టి -3 ఈజ్ ఎ స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ -3. బిగ్గెస్ట్ నెంబర్ ఈజ్ 2 and smallest number is -3. Next, which integer between the pairs of integers given below choose the biggest smallest integers? This is the two integers -5 and 10. This is the positive number, this is the negative number. నెక్స్ట్ 9. అంటే నెంబర్ లైన్లో మనకి నెంబర్స్ తెలుసు కదా. 10 తర్వాత ఏమొస్తుంది? 9 వస్తుంది. 5 9 8 7 6 4 5 6 తర్వాత నెక్స్ట్ 5 వస్తుంది కదా. 5 and 4. ఇందులో బిగ్గెస్ట్ ఏది? బిగ్గెస్ట్ నెంబర్ ఈస్ 9. స్మాలెస్ట్ నెంబర్ ఈస్ 5కి ముందు ఏముంది నెంబరు? 4 ఉంది కాబట్టి దిస్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్. బిగ్గెస్ట్ నెంబర్ ఈస్ 9 and స్మాలెస్ట్ నెంబర్ ఈస్ 4. బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్. బిగ్గెస్ట్ ఈస్ 9 and smallest is 4. Next, this is the write the following integer is ascending order. Ascending order అంటే ఎలా వేస్తాం? అంటే స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్, అంటే ascending order స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ వరకు వేస్తాం. -5 this is the negative number, 2 is the positive number, 1 is the positive number, -3 is the negative number. దీన్ని ascending order లో వేయాలి. ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఈస్ -8, అంటే నెగిటివ్ నెంబర్ కదా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ నెంబర్. ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్, నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఈస్ -5, నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఈస్ 1 అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ 2. ఓకేనా? ఆర్డర్ ఇలా వస్తుంది అసెండింగ్ ఆర్డర్లో. ఓకేనామా? స్మాలెస్ట్ బిగ్గెస్ట్. ఇది కూడా సేమ్. స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్? -5, నెక్స్ట్ -4, next -3 and last one 2. 2 is the positive number, plus is the positive number.
డిసెండింగ్ ఆర్డర్ ఎలా వేస్తాం? బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్, అంటే బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్. -2, -3, -5 అంటే ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ -2, నెక్స్ట్ బిగ్గెస్ట్ -3, నెక్స్ట్ బిగ్గెస్ట్ -5. సేమ్ ఆర్డర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ ఈస్ బిగ్గెస్ట్ నెంబర్ ఈస్ -1. నెక్స్ట్ బిగ్గెస్ట్ ఈస్ -2, నెక్స్ట్ బిగ్గెస్ట్ ఈస్ -8. అలా ఆర్డర్లో, అంటే బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్. ఓకే, రిప్రజెంట్ 6, -4, 0 and 4 ఆన్ ద నెంబర్ లైన్. దిస్ ఈస్ ద నెంబర్ లైన్. ఫస్ట్ మనం నెంబర్ లైన్ వేసుకుంటాం. దిస్ ఈస్ ద 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, -1, -2, -3, -4, -5, -6 అండ్ సో ఆన్. ఫస్ట్ మనం నెంబర్ లైన్ వేసుకుని డ్రా చేసుకుంటాం. పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ కూడా వేసుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. -1, -2, -3, -4, -5, -6. ఓకేనమ్మా, ఇక్కడ ఏంటి రిప్రజెంటేటివ్ ఏది చూపించమంటే 6 is the positive number. Where is the positive number? 6. This is the 6th number, positive number. ఇలా సర్కిల్ వేసుకోవాలి. నెక్స్ట్ -4 లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి -4 దీన్ని ఇలా సర్కిల్ వేసుకోవాలి. -4. నెక్స్ట్ 0 ఇక్కడ సెంటర్ పాయింట్లో ఉంటుంది కాబట్టి దీన్ని సర్కిల్ వేసుకోవాలి. నెక్స్ట్ 4 ఈజ్ ద పాజిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్స్లో చూసుకోవాలి. 4 ఇలా సర్కిల్ వేసుకోవాలి. ఓకేనమ్మా, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ ఇంటీజర్స్. అంటే కొన్ని నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ ఇచ్చాడు, పాజిటివ్ నెంబర్స్ ఇచ్చాడు, మిగతా నెంబర్స్ మనం డ్రా చేయాలంటే మనం వేసుకోవాలి. చూడండి ఇక్కడ 0, 1, 2, 3, 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ 5, నెక్స్ట్ నెంబర్ 6, నెక్స్ట్ నెంబర్ 7, 8 వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ నెంబర్ 9 మనం వేసుకుంటాం. దిస్ ఇస్ -1, -2, -3, -4, -5 and this is -6, -7, -8, -9. ఓకేనమ్మా, నెంబర్ లైన్ రిప్రజెంట్ ద ఫాలోయింగ్ ఎడిషన్స్ ఆన్ ద నెంబర్ లైన్. అంటే ఇప్పుడు నెంబర్ లైన్ మీద ఎడిషన్స్ ఎలా చేస్తారో నేర్చుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 5 + 7 ఇచ్చాడు చూడండి. దిస్ ఈస్ ద నెంబర్ లైన్. ఫస్ట్ మనం నెంబర్ లైన్ వేసుకోవాలి. దిస్ ఈస్ ద పాజిటివ్ నెంబర్స్ అండ్ రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనమ్మా, 5 + 7 దిస్ ఈజ్ ఆల్సో. ఈ 2 నెంబర్స్ కూడా ఏంటి పాజిటివ్ నెంబర్స్ కదా, ఎటు మైనస్ లేవు కాబట్టి 5 అంటే పాజిటివ్, రైట్ సైడ్ వెళ్ళాలి. 5 వెర్ ఇస్ ద 5? 5కి ఎన్ని యాడ్ చేయాలి? 7. 1, 2, 3, 4, 5, 6, 7. 5 + 7 12 వచ్చింది మనకి. ఓకేనా, ఇలా చేసుకోవాలి నెంబర్ లైన్ సమ్స్. 1, 2, ఇక్కడికి 5 + 7 3, 12 వచ్చింది. 6, 7. 5 + 7 is equal to నెక్స్ట్ చూడండి, 5 + -2 ఇచ్చాడు. ఇక్కడ ఒకటి పాజిటివ్ నెంబర్ ఇచ్చాడు. 5 ఇస్ ద పాజిటివ్ నెంబర్, -2 ఇస్ ద నెగిటివ్ నెంబర్. అంటే ప్లస్ మైనస్ ఏమవుద్ది? మైనస్ అవుతుంది. అంటే మైనస్ అంటే తీసివేయాలి కదా. వేర్ ఇస్ ద 5? అంటే 5 నెంబర్. అంటే మూవ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. 2 తీసేయాలి. 5, 1, 2. 5 నుంచి 2 తీసేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 3 వస్తుంది. -3 వస్తుంది అనమాట. అంటే మనం ఎన్ని తీసేస్తాం? ఇక్కడ 2 తీసేస్తాం. మూవ్ అంతా లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. 2 తీసేస్తాం కదా. 5 నుంచి 2 తీసేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 3 అని ఎందుకు వస్తుంది? దిస్ ఇస్ ద పాజిటివ్ నెంబర్, ఇస్ బిగ్ నెంబర్. పాజిటివ్ నెంబర్ ఎక్కువగా ఉంది కదా ఇక్కడ, కాబట్టి ప్లస్ వస్తుంది, మనకి ప్లస్ వాల్యూ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ స్టూడెంట్స్ కంప్యూట్ ద ఫాలోయింగ్. ఇది యాడ్ చేయాలి. ఈ రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ కదా. 7 + 4 మనకి ఎంత వస్తుంది? 7 + 4 11 కదా. 11 వేసుకోవాలి. ఇక్కడ 8 ఈజ్ ద పాజిటివ్ నెంబర్. ఇక్కడ 8 + -3 అని వచ్చింది. దిస్ ఈజ్ ద నెగిటివ్ నెంబర్. -3 ఈజ్ ద నెగిటివ్ నెంబర్. అంటే 8 + -3 ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. అంటే 8 లోంచి 3 మైనస్ చేస్తే 5 వస్తుంది.
5 ఎందుకు వస్తుంది మైనస్ ఎందుకు రాదంటే దిస్ పాజిటివ్ నెంబర్ ఈజ్ బిగ్ నెంబర్, అంటే పాజిటివ్ నెంబర్ మనకి ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. అదే నెగిటివ్ నెంబర్ ఎక్కువగా ఉంటే మైనస్ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 2 నెంబర్స్ ఆర్ పాజిటివ్ నెంబర్స్. 11 ప్లస్ 3 14 వేసేసుకోవాలి. 14 వేసేసుకోవాలి. నెక్స్ట్ చూడండి 14 ప్లస్ మైనస్ 6 ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఈజ్ 14, నెగిటివ్ నెంబర్ ఈజ్ మైనస్ 6. ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. 14 నుంచి 6 మైనస్ చేయండి. 6 మైనస్ చేస్తే 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 100 ప్లస్ మైనస్ 80 ఇక్కడ ప్లస్ వాల్యూ పాజిటివ్ నెంబర్ ఈజ్ 100, నెగిటివ్ నెంబర్ ఈజ్ మైనస్ 80. ప్లస్ మైనస్ మైనస్ అని చెప్పాను కదా. 100 లోంచి 80 తీసేయండి 20 వస్తుంది. ప్లస్ వాల్యూనే వస్తుంది ఎందుకంటే ప్లస్ వాల్యూ ఈజ్ ద బిగ్ నెంబర్, అంటే 100 ఈజ్ ద బిగ్ నెంబర్. ఓకే నెక్స్ట్ 13 ప్లస్ మైనస్ 15 ప్లస్ మైనస్ మైనస్ అని చెప్పాను, అంటే 13 నుంచి 15 తీసేయండి. 15 నుంచి అంటే 15 నుంచి 13 తీసేయండి సార్. ఇలా 15 నుంచి 13 మైనస్ చేయండి, అంటే మైనస్ వాల్యూ ఈసారి ఎక్కువ ఉంది. 5 నుంచి 3 తీస్తే 2 అంటే మైనస్ 2 వస్తుంది. అంటే మైనస్ వాల్యూ ఇస్ ద మైనస్ నెంబర్ ఇస్ ద మైనస్ వాల్యూ ఇస్ ద బిగ్, అంటే మైనస్ 15 ఎక్కువ కాబట్టి మైనస్ వాల్యూ వస్తుంది. మైనస్ 2 వేసుకోవాలి. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. 6 మైనస్ 3 అని ఇచ్చింది. మనం నెంబర్ లైన్లో సబ్స్ట్రాక్షన్ ఎలా చేస్తాం చూడండి. ఇంటీజర్స్ వేసుకోవాలి కదా. ఫస్ట్ 0 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 మైనస్ 4 మైనస్ 5 మైనస్ 6. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ నెంబర్స్ ఏమంటాం మనం? పాజిటివ్ నెంబర్స్. మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 మైనస్ 4 మైనస్ 5 మైనస్ 6. ఈ నెంబర్స్ ఏమంటాం? నెగటివ్. 6 మైనస్ 3 అన్నాడు. 6 ఈజ్ ద పాజిటివ్ నెంబర్ కదా, ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ. 6 మైనస్ 3 వేర్ ఇస్ ద 6 నెంబర్? పాజిటివ్ నెంబర్, అంటే పాజిటివ్ నెంబర్స్లోకి వెళ్ళాలి. 6 లోంచి మూవ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, అంటే వెనక్కి తీసేస్తున్నాం కదా, వెనక్కి తీయాలంట. ఎంత తీయాలి? 3 తీసేయాలి. 1 2 3. 6 మైనస్ 3 ఈక్వల్ టు 3. 6 లోంచి 3 తీసేస్తే 3 వస్తుంది. ఓకే నెక్స్ట్ చూడండి ఎక్సర్సైజ్ 3లో రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సబ్స్ట్రాక్షన్ ఆన్ ద నెంబర్ లైన్. ఇక్కడ కొన్ని సమ్స్ ఇచ్చాడు, ఇవి సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ది 7 మైనస్ 2. ఫస్ట్ డ్రా చేయాలి నెంబర్ లైన్. ఓకే నెంబర్ లైన్ ఏమేమి నెంబర్స్ ఉంటాయి? పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ రెండు వేసుకోవాలి. ఫస్ట్ 0 7 minus 2. First next numbers 1 2 3 4 5 6 7 8 9 10. Minus 1 minus 2 minus 3 minus 4 minus 5 minus 6 minus 7. 7 minus 2. 7 is the positive number. Minus 2 is the negative number. 7 minus 2. అంటే 7 అంటే రైట్ సైడ్. పాజిటివ్ నెంబర్స్ ఎట్ సైడ్ ఉంటాయి మనకి? రైట్ సైడ్ ఉంటాయి కాబట్టి మనం రైట్ సైడ్ చూసుకోవాలి. వేర్ ఇస్ 7? దిస్ ఇస్ ద 7 నెంబర్. 7 నుంచి మనం ఎన్ని తీసేయాలి? 2 అంటే లెఫ్ట్ సైడ్ 1 2. 7 నుంచి 2 తీసేస్తే 2 తీసేయాలి కదా, 5 వస్తుంది. అలా చేసుకోండి. నెక్స్ట్ చూడండి అమ్మా 8 మైనస్ మైనస్ 7 స్టూడెంట్ చూడండి. దిస్ ఇస్ ద పాజిటివ్ నెంబర్. చూడండి 2 మైనస్లో వస్తే ఏం చెప్పాను? మైనస్ మైనస్ ప్లస్ అవుతుందని చెప్పాను కదా. వేర్ ఇస్ ద 8? దిస్ ఇస్ ద పాజిటివ్ నెంబర్, అంటే పాజిటివ్ నెంబర్స్లో చూసుకోవాలి. దిస్ ఇస్ ద 8. ఓకే మైనస్ మైనస్ ప్లస్ అని కదా, ఎన్ని యాడ్ చేయాలి? ప్లస్ యాడ్ చేయాలి కాబట్టి 7 యాడ్ చేయాలి. 1 2 3 4 5 6 7 15. ఓకే 1 1 2 3 4 5 6 7. 8 plus 7
15. 15. ఓకేనా? సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఎటు సైడ్ ఉంటాయి? రైట్ సైడ్ వెళ్ళాలి. 15 నుంచి 14 అంటే మూవ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అంటే వెనక్కి తీస్తాం మనం. ఎన్ని తీయాలి? 14 తీయాలి. 1 2 3 4 5 6 7 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 1. 15 నుంచి 14 తీసేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 1 వచ్చింది. ఫాలోయింగ్ అని చెప్తుంది ఇక్కడ 17 మైనస్ 14 అని చెప్పి ఇక్కడ మైనస్ ఉంటే ఏం చెప్పాను? ప్లస్ అని చెప్పాను. అంటే 17 కి 14 యాడ్ చేయండి. 17 ప్లస్ 14 7 ప్లస్ 4 11. ఓకే 1 ప్లస్ 1 2 2 ప్లస్ 1 3 31. ఆన్సర్ వచ్చి 31. ఓకే నెక్స్ట్ చూడండి. చూడండి 13 మైనస్ 18 ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఉంటే ఏం చెప్పాను? ప్లస్ అంటే 13 ప్లస్ 18. 13 కి 18 యాడ్ చేయాలి. 1 ప్లస్ 1 31. ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. మళ్ళీ 19 ప్లస్ 5 9 ప్లస్ 5 24 వస్తుంది చూడండి. ఓకేనా 24. నెక్స్ట్ చూడండి దిస్ ఈస్ ద ప్లస్ వాల్యూ, దిస్ ఈస్ ద మైనస్ వాల్యూ. ప్లస్ మైనస్ అంటే 33లోంచి 33లోంచి ఎంత తీసేయాలి? 25 మైనస్ చేయాలి. 3లోంచి 5 మైనస్ చేయడం బారోయింగ్ తెచ్చుకుంటాం. 13 అవుతుంది. 13లోంచి 5 తీసేయండి 8. ఓకేనమ్మా 8 ఈజ్ ఆన్సర్. అయితే 2 వస్తుంది. 2లోంచి 2 మైనస్ చేస్తే 0 వస్తుంది కదా. ఓకే ఆన్సర్ ఈజ్ 8. -8 ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఈజ్ ద బిగ్ నెంబర్ అంటే -8 వేసుకోవాలి. ఓకేనమ్మా దిస్ ఈజ్ ద పాజిటివ్ నెంబర్, దిస్ ఈజ్ ద నెగిటివ్ నెంబర్ అంటే ప్లస్ మైనస్ 150లోంచి 75 మైనస్ చేయండి. 0లోంచి 5 మైనస్ చేయలేం కాబట్టి బారోయింగ్ తెచ్చుకుంటాం. 10 నుంచి 5 తీస్తే 5 ఇక్కడ 4 ఉండ 14లోంచి 7 మైనస్ చేస్తే 7 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 6 ప్లస్ 3 9 ప్లస్ 3 12 అంటే 4 3s are 12 కదా. అంటే యాడ్ చేసినా 12 వస్తుంది, ఎడిషన్ చేసినా మల్టిప్లై చేసినా 12 వస్తుంది. 1 4s are 4, 4 2s are 8, 4 3s are ఇలా వేసుకోవాలి. 1 4s are 4, 4 2s are 8, 4 3s are 12 అంటే ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి ఆన్సర్ 12 వచ్చింది. ఎడిషన్ చేసినా మనకి ఆ సేమ్ ఆన్సర్ వస్తుంది, మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. చూడండి కొన్ని ఎగ్జామ్స్ ఇచ్చాడు కూడా. డూ దిస్ ఇచ్చాడు 2 into -6 ఇచ్చాడు. అంటే -6 ఎన్ని టైమ్స్ మనం వేసుకోవాలి? 2 టైమ్స్. -6 ప్లస్ -6 6 ప్లస్ 6 12. 2 6 12 అంటే ఇంటూ చేసిన 12 వస్తుంది, ఎడిషన్ చేసిన 12 వస్తుంది. -12 ఇక్కడ మైనస్ వేసుకోవాలి. -12 ఇక్కడ -4 ఇచ్చాడు. -4 ఎన్ని టైమ్స్ వేసుకోవాలి మనం ఇప్పుడు? 5 టైమ్స్. 5 -4 ప్లస్ -4 ప్లస్ -4 ప్లస్ -4 ప్లస్ -4 5 4s are 20 కదా. చూడండి ఎడిషన్ చేసినా కూడా 20 వస్తుంది. 4 ప్లస్ 4 4 ప్లస్ 4 8 8 ప్లస్ 4 12 ప్లస్ 4 16 ప్లస్ 4 20 వచ్చిందా? ఇప్పుడు యాడ్ చేసాం, మల్టిప్లై చేసినా కూడా 25 4s are also 20. ఓకేమా నెక్స్ట్ చూడండి.
-4 ఇచ్చాడు. ఇక్కడ -4 ఎన్ని టైమ్స్ వేసుకోవాలి? 9 times. 9 టైమ్స్ వేసుకోవాలి. ఇక్కడ ఇంటూ చేయాలి. -100 ఇంటూ -6 మల్టిప్లై చేయాలి. 100 6 600 వస్తుంది కదా, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే 100 ఇంటూ 6 మల్టిప్లై చేయాలి. 100ని 6తో మల్టిప్లై చేయాలి. 6 0 0 6 0 0 6 1 జా 600. అంటే మనకు ఆన్సర్ 600 వస్తుంది. మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే ప్లస్ 600 వస్తుంది అనమాట. ప్లస్ అంటే మనం వేయట్లేదు, వేయకపోతే అది ప్లస్ వాల్యూ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో -3 ఇంటూ -1 3 1 జా 3 అంటే 3 1 జా 3 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 100 ఇంటూ -6 దిస్ ఈస్ ద పాజిటివ్ నెంబర్, దిస్ ఈస్ ద నెగిటివ్ నెంబర్. 100 6 జార్ ఏం చెప్పాను? 600 అని చెప్పాను కదా, 600 వేసుకుంటాం. ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ. ప్లస్ మైనస్ మైనస్ వస్తుంది కాబట్టి -600 మనం వేసుకుంటాం. నెక్స్ట్ ఇది కూడా మల్టిప్లై చేయాలి. ఫైండ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ అంటే 3 1 జార్ దిస్ ఈస్ ద పాజిటివ్ నెంబర్, దిస్ ఈస్ ద నెగిటివ్ నెంబర్. 3 1 జార్ ఆల్సో 3 -3 వస్తుంది. ఓకేనా? చూడండి, ఇది ప్లస్ వాల్యూ పాజిటివ్ నెంబర్, దిస్ ఈస్ ద నెగిటివ్ నెంబర్. -1 ఇంటూ 225 1 225 జార్ 225 వస్తుంది కదా, ఇది మైనస్ వస్తుంది. అంటే ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. అంటే -225 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా ఇంటూ చేయాలి. -21 ఇంటూ -30 అని ఇచ్చాడు. చూడండి, ఇక్కడ మైనస్ వాల్యూస్ రెండు ఇచ్చాడు, రెండు మైనస్లే. మైనస్ మైనస్ వస్తే ఏం చెప్పాను? ప్లస్ అని చెప్పాను. కాబట్టి 21ని 30తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చేస్తాను. 21ని 30తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 0తో 0 1 జా 0 వస్తుంది, 0 2 జా 0 వస్తుంది. 3 టేబుల్, నెక్స్ట్ 3 టేబుల్ 3 1 జా 3 3 2 జా 6 అంటే 630 వస్తుంది ఆన్సర్ మనకి. 630 మనకి ఆన్సర్ వస్తుంది. అంటే మైనస్ మైనస్ ప్లస్ అన్నాం కాబట్టి ప్లస్ వాల్యూ అవుతుంది. ఓకేమా? నెక్స్ట్ ఫోర్త్ చూడండి, -12 ఇంటూ -11 ఇంటూ 10 ఇచ్చాడు. అంటే రెండు నెగిటివ్ నెంబర్స్ ఇచ్చాడు, ఒకటి పాజిటివ్ నెంబర్స్ ఇచ్చాడు. అంటే దీన్ని -12 ఇంటూ మైనస్ 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 ప్లస్ అవుతుంది. అంటే 12ని 11తో ఇంటూ చేయండి. ఫస్ట్ 1 2 జా 2 1 1 జా 1 1 2 జా 2 1 1 జా 1. ఫస్ట్ యాడ్ చేయండి. 132 వస్తుంది. ఈ 132ని మళ్ళీ దేంతో మల్టిప్లై చేయాలి? 10తో. 132 ఇంటూ 10 0 2 జా 0 0 3 జా 0 0 1 జా 0 1 2 జా 2 1 3 జా 3 1 1 జా 1. ఆన్సర్ చూడండి, 0 2 3 1 1320. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 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 అవుతుంది కదా, అక్కడ ఏది మైనస్ వాల్యూ లేదు కాబట్టి ప్లస్ అవుతుంది. 1320 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ వన్ చూడండి. -18 ఇంటూ -5 ఇంటూ -4 ఇచ్చి చూడండి. 3 కూడా నెగిటివ్ నెంబర్స్ ఇచ్చి చూడండి. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. 18 5 సార్ 5 చేస్తుంది చూడండి అమ్మా. 18 ఇంటూ 5 5 8 జా 40. ఓకే, 5 1 జా 5 5 + 4 9 90 వచ్చిందా? ఫస్ట్ నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఇంకా -4 ఇంకోటి ఉంది కదా 4 4తో మల్టిప్లై చేయాలి. 4 0 0 4 9 జా 36 అంటే -36 వస్తుంది. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. -360 వస్తుంది అంతే. నెక్స్ట్ లాస్ట్ వన్ సిక్స్త్ వన్ చూడండి. -15 ఇంటూ ఇంటూ 0 ఇంటూ -18. ఇక్కడ 0 వాల్యూ ఉండదు కాబట్టి మనం వేటిని మల్టిప్లై చేసుకోవాలి? -15 ఇంటూ -18 అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 15 ఇంటూ 18 చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 15 ఇంటూ 18 8 5 జా 40 8 1 జా 8 8 + 4 12 1 5 జా 5 1 1 జా 1 2 + 5 7
270 is the answer. అంటే -2 - ప్లస్ అని కాబట్టి +270 వస్తుంది. ఓకేనమ్మా.